హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు లైక్ చేయడం వలన, సబ్స్క్రైబ్ చేయడం వలన ఈ మెసేజెస్ వేరే వారికి చేరే ఛాన్స్ అయితే ఉంటుందండి. కాబట్టి లైక్ చేయండి అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా? అండ్ అలాగే ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు అనమాట, ఓకేనా? మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఇది జనరల్ రీడింగ్, సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. మీకు ఇంకా మీ పర్సనల్ విషయంలో డీటెయిల్ కావాలి అనుకుంటే మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవచ్చు. సో పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకునేవారు వాట్సాప్ మెసేజ్ చేయండి. సో మీకు డీటెయిల్స్ అనేది నేను అందిస్తాను, ఓకేనా? చూద్దామండి ఈరోజు యూనివర్స్ మెసేజెస్ మీకోసం ఎలా ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ మీ మనసులో అనుకోండి. తనతో ఉన్న స్వీట్ మెమరీస్ తలుచుకోండి. ప్రతి ఒక్కరూ రీడింగ్ని క్లైమ్ చేసుకొని చూడండి. అప్పుడే మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుందండి, ఓకేనా? ద హెరోఫెంట్. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని తను మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు, లేదా తను ఎప్పుడు మిమ్మల్ని తన వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ఒపీనియన్తో మాత్రమే తను చూస్తారండి. కానీ ఇక్కడ కొన్ని సొసైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరిద్దరూ కలవాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్, అది క్యాస్ట్ డిఫరెంట్ అని, లేదా సొసైటీ నుంచి ఏదైనా ప్రాబ్లం అవుతుందని, లేదా ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదని, లేదా ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ ఉండడం కానీ ఏదో జరిగిందనమాట. అందుకని ఈ పర్సన్ ఇక్కడ మీతో ఉండాలి, ఇక్కడ తను లాంగ్ టర్మ్ ఉండాలి అని ఈ పర్సన్ అనుకున్నారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఈ పర్సన్కి రావడం వల్ల ఈ పర్సన్ మేబీ తప్పనిసరి పరిస్థితి వల్ల ఈ పర్సన్ తను మీకంటే మీకు దూరంగా వెళ్ళిపోయి ఉంటారనమాట. ఈ పర్సన్కి తెలుసు తను మిమ్మల్ని బాధ పెట్టారని, మీరు చాలా హర్ట్ అయ్యారని ఈ పర్సన్కి తెలుసు. తనే మాట తప్పారు కదా, తనే మాట తప్పారు. అందుకని పర్సన్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మళ్ళీ అపాలజీ అడగాలి. అంటే తన విషయంలో మీరు చాలామంది హర్ట్ అయ్యారు కదా, అందుకని మళ్ళీ అపాలజీ అడగాలి. మీ కాలు వేలు పట్టుకొని తను బతిమిలాడుకోవాలి. మ్యారేజ్ అవ్వకపోయినా ఒక ఫ్రెండ్ లాగా అయినా సరే, ఆర్ ఏదో విధంగా ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారండి. తను అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ తను మీ విషయంలో తను రియలైజ్ అవుతున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి పర్సన్ తను ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. మేబీ పర్సన్కి ఏదో అదర్ కనెక్షన్లో తనకి ఏదో హార్ట్ బ్రేక్ అయితే అయింది ఏదో విషయంగా. అందుకని పర్సన్ మేబీ ఇప్పుడు రియలైజ్ అయ్యారనమాట, ఎవరు ఏంటిది, సొసైటీ ఎలా ఉంది, తన గురించి వెయిట్ చేసిన పర్సన్ ఎలా ఉన్నారు అండ్ తను నమ్మిన పర్సన్ ఎలా ఉన్నారు అనేది ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. అందుకనే తను ఇక్కడ మేబీ అపాలజీ అడగాలి అనే ఇంటెన్షన్ తనకు ఉందన్నమాట. ఓకే, కొంతమంది మేబీ క్యాస్ట్ డిఫరెంట్ అని, లేదా మన ఇద్దరు మ్యారేజ్ అనేది జరగదు, ఇంట్లో వారు ఒప్పుకోవడం లేదు అనుకునే పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయి ఉంటే, తను కూడా సింగిలే ఉన్నారు ఇప్పటి వరకు అనుకుంటే, ఇక్కడ మళ్ళీ పర్సన్ ఏదో ఆఫర్ లాంటిది తీసుకొని వస్తున్నారండి. మేబీ మ్యారేజ్ కమిట్మెంట్ ఆర్ ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని మాట్లాడే ఛాన్స్ కూడా మీ పర్సన్ వైపు నుంచి మీరు అతి తొందరలో వినే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. రీగ్రెట్ ఫీలింగ్ ఉంది.
ఓవర్ థింకింగ్ వలన, ఓవర్ కాన్ఫిడెన్స్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ చూడండి ఎంత రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. తల దించుకొని చాలా ఏడుస్తున్నారనమాట. తను చాలా బాధపడుతున్నారు. తన లైఫే కొలాప్స్ అయిపోయింది అనే విధంగా ఈ పర్సన్ బాధపడుతున్నారు. తన వెనకాల తనకి ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి పర్సన్ లైఫ్‌లో. కానీ ఈ పర్సన్ వారు ఉన్నా లేకున్నా తనకు ఫరక్ పడదు. అంటే వారు ఉన్నా ఒకటే, తన లైఫ్‌లో లేకున్నా ఒకటే అన్నట్టుగా ఉందన్నమాట తన పరిస్థితి. సో, మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అంటే ఇక్కడ మిమ్మల్ని పర్సన్ దూరం చేసుకున్నారు. తన లైఫ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ లేరు. మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. లేదా ఈ పర్సనే పూర్తిగా ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుంది. మనం కలవడం గానీ, లైఫ్ లాంగ్ కలిసి ఉండడం గానీ జరగదు. ఇంట్లో వారు ఒప్పుకోరు అని ఏదైనా చెప్పి ఉండొచ్చు. కానీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారనమాట. మేబీ మీరు మీ పర్సన్ ఈవినింగ్ టైమ్‌లో ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఉంటారు. ఆ ప్లేస్‌కి కూడా వెళ్ళి పర్సన్ తను ఇప్పుడు ప్రెజెంట్ ఏంటిదంటే ఒంటరిగా వెళ్ళడము, అక్కడ మిమ్మల్ని తలుచుకోవడము, అలాంటిది కూడా ఈ పర్సన్ చేస్తా ఉండొచ్చండి. తనకి చాలా బాధ అనిపిస్తుందనమాట. కొంతమంది ఏడుస్తా కూడా ఉండొచ్చనమాట. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిస్తుంది పర్సన్‌లో. తను ఇక్కడ మళ్ళీ బంధమైతే తను ఎండ్ చేసుకోవాలి అని అనుకున్నారు. ఏ పర్సన్‌తో అయితే తను లైఫ్ వద్దు అని అనుకున్నారో, ఆ పర్సన్‌తోనే ఇప్పుడు మ్యారేజ్ కావాలి, లేదా మ్యారేజ్ అనేవారే చూస్తున్నట్లయితే, తను అనవసరంగా ఈ పర్సన్‌ని దూరం చేసుకున్నాను. ఓవర్ థింకింగ్ వలన, అనవసరంగా ఈ పర్సన్‌ని మాటలతోని హర్ట్ చేశాను, అనే విధంగా తనకి రిగ్రెట్ ఫీలింగ్ ఉందన్నమాట. కానీ పర్సన్ మళ్ళీ వస్తారు. ఇక్కడ మళ్ళీ రీబర్త్ అయితే ఉంటుంది. తను ఎఫర్ట్స్ పెట్టలేదు. ఈ పర్సన్‌ని పట్టించుకోలేదు అనే బాధ ఈ పర్సన్‌ని చాలా ఉందండి తనలో. మళ్ళీ మిస్సింగ్ ఎనర్జీ. చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో తనకు వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మీరు సింగిల్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? లేదా మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? అసలు మీ బంధం ఎలాంటిదో అది మీకే తెలిసి ఉండాలి. మీ పర్సన్ లైఫ్‌లో మీరు కాకుండా అదర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ పర్సన్ అక్కడ తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మేబీ మీరు పాస్ట్ పర్సన్ అయితే పర్సన్ మళ్ళీ మిమ్మల్ని తలుచుకుంటున్నారన్నమాట. మళ్ళీ మీతో లైఫ్ కావాలి పర్సన్‌కి. మీరు లేని లోటనేది పర్సన్‌కి డెఫినెట్‌లీ తెలుస్తుంది. మీ వైపు నుంచి లభించిన ఆ కన్సర్న్, ఆ కేరింగ్ ఈ పర్సన్‌కి వేరే పర్సన్ వైపు నుంచి తనకి రావడం లేదు. ఒకవేళ కొంతమందికి ఆ ప్రేమ, ఆప్యాయత వేరే వారి దగ్గర నుంచి తనకి దొరుకుతుంది అనుకున్న ఈ పర్సన్ బయట ఓకే అన్నట్టుగా ఉన్న తన మనసులో మీకు సంబంధించిన జ్ఞాపకాలు, తన మైండ్‌లో మీకు సంబంధించిన ఆలోచనలు చాలా ఉన్నాయి ఈ పర్సన్‌కి. ఎందుకు ఈ పర్సన్‌కి తన లైఫ్‌లో మీలాగే ప్రేమ పంచేవారు ఉన్నా కొంతమందికి ఎందుకో ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. ఎందుకో ఆ లైఫ్ అంటేనే తనకి చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. మేబీ మళ్ళీ వద్దనుకున్న పర్సన్ ఎందుకు మళ్ళీ గుర్తుకొస్తున్నారు? ఎందుకు మళ్ళీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు? తనకేం అర్థం కావడం లేదనమాట. జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు తను. అంటే తనకి కన్‌ఫ్యూజ్ అవుతున్నారు చాలా. తనే వద్దనుకున్నారు కదా! తనే వేరే పర్సన్ మ్యారేజ్ చేసుకున్నారు. లేదా సింగిల్ అయితే తనే మీకు బ్రేకప్ చెప్పడం గాని, తను సింగిల్‌గానే ఉంటాను, మ్యారేజే చేసుకోను అని చెప్పిన పర్సన్ మళ్ళీ మళ్ళీ పర్సన్‌కి మీరు ఎందుకు గుర్తుకొస్తున్నారు? ఎందుకు తను ఇలా టెన్షన్ పడుతున్నారు? మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఎందుకొస్తుంది? ఈ పర్సన్‌కి ఏమీ అర్థం కావడం లేదనమాట. ఆ చిరాకు, ఆ కోపం వల్లనే పర్సన్ మేబీ మీతో అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటా ఉండొచ్చనమాట. గొడవ గూడా పడతా ఉండొచ్చు మీతో. అంటే తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ టెన్షన్ అదంతా ఈ పర్సన్ మీ మీద గూడా చూపిస్తా ఉంటారనమాట. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. డే టు డే తనకి ఏంటంటే మీరు చాలా గుర్తుకు రావడము, తను వద్దనుకున్నా మళ్ళీ మీరు ఎందుకు కావాలనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదు. దాని వలన తను మేబీ ఆ కోపం, చిరాకు అనేది తనకి చాలా వస్తా ఉండొచ్చు మీ పర్సన్‌కి. వస్తారంట. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారంట. ప్రెజెంట్ తనకి ధైర్యం అనేది ఈ పర్సన్‌కి సరిపోవడం లేదండి.
తను అతి తొందరలోనే చాలా స్ట్రాంగ్‌గా తయారై అండ్ మళ్ళీ డెత్ కార్డ్ వచ్చింది. తను ఈ కనెక్షన్‌లో ఎఫర్ట్స్ కూడా పెడతారు. తనలో ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిస్తుంది మీ పర్సన్‌లో. ఈ కనెక్షన్‌లోనే ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే ఇప్పుడు పూర్తిగా అసలు ఒకరంటే ఒకరికి చిరాకు, పాము ముంగిసలాగా కొట్టుకుంటా ఉండడం, తిట్టుకుంటా ఉండడం అలాగ ఉన్నారు. అంటే అతి తొందరలోనే బ్యాలెన్స్ అనేది వస్తుందన్నమాట కనెక్షన్‌లో. ఈ పర్సన్ టైమ్ ఇవ్వరు. ఏ విషయంలో క్లారిటీ ఇవ్వరు. తను అనుకున్న తీరుగానే తను ఉంటారు. ఏ విషయంలో మీకు క్లారిటీ ఇస్తే నెక్స్ట్ మీరేం చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. కానీ పర్సన్ ప్రతిసారి సైలెంట్ అయిపోవడం. దాని వలన మీకు విసుగు రావడం, కోపం రావడం. ఏదైనా విషయం మీ పర్సన్‌తో చెప్పగానే తను ఆర్గ్యుమెంట్స్‌కి దిగడం. అలాంటిది కూడా జరుగుతా ఉండొచ్చనమాట. ఈ పర్సన్ తను సరైన ఎఫర్ట్స్ పెట్టలేదు. అండ్ కోపంతోని పర్సన్ అసలు ఈ బంధమే వద్దనుకొని వెళ్ళిపోవడం. అలాంటిది ఏదైనా జరిగింది అంటే మళ్ళీ రీబర్త్ అయితే ఉందండి. మీరు ఎలాంటి పర్సన్ అయినా సరే, అంటే మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా, ఇది ఎలాంటి రిలేషన్ అయినా సరే, వద్దనుకున్న పర్సన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఈ పర్సన్ కొంతమందికి తనకి ధైర్యం లేదు. ధైర్యం లేకపోవడం వలన ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి తను వెళ్ళిపోయారనమాట. కానీ మళ్ళీ ఈ పర్సన్ ఆఫర్ తీసుకొని వస్తారు. ఎలాంటి ఆఫర్ అది? మ్యారేజ్ అయిన వారైతే హ్యాపీగుండాలి అని, అండ్ మీతో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ సింగిల్ చూసినట్లయితే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. అతి తొందరలో ఈ పర్సన్ ఎంగేజ్‌మెంట్ చేసుకోవచ్చు. లేదా తను మీ పేరెంట్స్‌తో మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆఫర్ అయితే ఈ పర్సన్ తీసుకొని రాబోతున్నారు మీ లైఫ్‌లో. తను ప్రెజెంట్ చాలా మిస్ అవుతున్నారు. ఈ మిస్సింగ్ ఎనర్జీ నుంచి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడం వలన తనలో మళ్ళీ ధైర్యం అనేది వస్తుందనమాట. మేబీ పర్సన్ చాలా పిరికి పర్సన్ అండ్ తన పేరెంట్స్ దగ్గర ఈ పర్సన్ ధైర్యం చేసి మాట్లాడలేరు. అందుకని ఈ పర్సన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. మళ్ళీ పర్సన్ తను మాట్లాడతారు తన పేరెంట్స్‌తోని అండ్ ఇక్కడ ట్రెడిషనల్ మ్యారేజ్ అనేది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్‌ని అసలు పట్టించుకోలేదు. ఈ పర్సన్‌కి ఏ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు అనే పశ్చాత్తాపం ఈ పర్సన్‌ని చాలా వెంటాడబోతుందనమాట. ఓకే. హ్మ్. నువ్వేమైపోతే నాకేంటి? నువ్వు ఎలా అయిపోతే నాకేంటి? నువ్వు ఏడుస్తావా? బాధపడతావా? అది నీ ఇష్టం. నాకిప్పుడు ఉండాలి అని అనిపించడం లేదు. నేను వెళ్ళిపోతాను అని పర్సన్ వెళ్ళిపోయి ఉంటారనమాట. ఎలా పారిపోతున్నారో చూడండి. తను ఇక్కడ చేయాల్సింది ఏంటిది? ఈ కనెక్షన్‌లో తను ఎఫర్ట్స్ పెట్టాలి. హార్డ్ వర్క్ చేయాలి. మీ ప్రేమ, మీ నమ్మకాన్ని తను కాపాడుకోవాలి. కానీ వీటి నుంచి పర్సన్ పారిపోయారనమాట దొంగలాగా. పారిపోయి తను వేరే కొంతమంది అయితే వేరే పర్సన్‌ని మ్యారేజ్ కూడా చేసుకొని ఉంటారనమాట. ప్రెజెంట్ ఈ పర్సన్‌కి కిడ్ కూడా ఉండొచ్చనమాట. ఓకే. సో, పర్సన్ ఇప్పుడు ఏంటిదంటే ఈ పర్సన్ ముందుకు పారిపోతూ మిమ్మల్ని చూస్తున్నారండి. అంటే తను పూర్తిగా మీ లైఫ్ నుంచి తను వెళ్ళిపోలేదు. తను ముందుకు పరిగెడుతూనే వెనకకే చూస్తున్నారు. అంటే మీరేం చేస్తున్నారు? మీ పరిస్థితి ఎలా ఉంది? తనైతే ఇలాంటి స్టెప్ తీసుకుంటున్నారు. కానీ మీ పరిస్థితి ఎలా ఉంది? అని పర్సన్ మిమ్మల్ని చూసుకుంటా ఈ పర్సన్ ముందుకి పారిపోతున్నారు. అంటే తను మళ్ళీ వస్తారు అని ఇక్కడ అర్థమండి. తను ఎంత దూరం పరిగెత్తినా మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి ఆగుతారు అని దీని మీనింగ్ అయితే ఉందన్నమాట. ఓకే. ఈ పర్సన్ ఈ కనెక్షన్‌లో డెఫినైట్‌లీ ఎఫర్ట్స్ పెడతారు. ఈ పర్సన్ డెఫినైట్‌లీ ఈ కనెక్షన్‌లో తను ఎఫర్ట్స్ పెడతారు. అండ్ మళ్ళీ మీ ప్రేమ, మీ నమ్మకాన్ని తను మళ్ళీ గెలుచుకుంటారండి పర్సన్. ఈ పర్సన్ మెంటాలిటీ కొంచెం వేరే టైప్‌గా ఉంటుందన్నమాట. అంటే ఆహ్, మీ ముందు చాలా బాగుంటారు. కానీ తన మైండ్‌లో చాలా రకాలుగా ఆలోచన అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ కనెక్షన్‌లో ఉండాలా? ఈ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవాలా? అనవసరం ఇదంతా ఎందుకు? అన్నట్టుగా తను ఆలోచించి ఉంటారనమాట. తన పేరెంట్స్ ఎవరినైతే చూస్తారో వారినే పెళ్లి జేసుకోవాలి అని పర్సన్ అనుకుని ఉంటారు. కానీ పర్సన్ మేబీ మళ్ళీ ఎందుకు ఈ పర్సన్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేబీ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తనకి మీరు మిస్ అవుతున్న ఫీలింగ్, మీ జ్ఞాపకాలు, తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి చాలా వెంటాడడం గాని, మీ జ్ఞాపకాలు
ఈ పర్సన్‌ని చాలా వెంటాడాయి అన్నట్టుగా చూపిస్తుంది. అందుకని మళ్ళీ పర్సన్ ఏ దారి అయితే పట్టుకొని వెళ్ళిపోయారో అదే దారి తిరిగి మళ్ళీ రాబోతున్నారనమాట. ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ డెఫినైట్‌లీ మళ్ళీ ఎఫర్ట్స్ అయితే పెడతారు. మీ ప్రేమ, మీ నమ్మకం మళ్ళీ గెలుచుకోవాలి అనే ఈ పర్సన్ చాలా తపన పడతా ఉంటారనమాట. ఈ పర్సన్ నమ్మాలి, మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేయాలి. అసలు పర్సన్ పూర్తిగా నన్ను నమ్ముతున్నారా? లేదా నటిస్తున్నారా? అనే విధంగా ఈ పర్సన్ మైండ్‌లో ఆలోచనలనేది తిరిగే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. మీరెంతైతే నమ్మారో ఆ నమ్మకాన్ని పర్సన్ పొడగొట్టుకున్నారు. కాబట్టి పర్సన్ ఆలోచన విధానం ఇలా ఉంటుందనమాట. చాలా హార్ట్ బ్రేక్ కూడా చేసి ఉంటారు ఈ పర్సన్ కొంతమందికి. మళ్ళీ అదే కార్డండి. ఏ పర్సన్ అయితే మీ లైఫ్‌లోంచి వెళ్ళిపోయారో అదే పర్సన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది రాబోతుంది. అండ్ ఈ పర్సన్ మేబీ కెరియర్ విషయంగా తను దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. కొంతమంది అబ్రాడ్‌కి వెళ్ళి ఉండొచ్చు. లేదా వేరే కంట్రీ ఆర్ సిటీలో గూడా ఉంటారనమాట. ఓకేనా? ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. మీరిప్పుడు ఇంట్రెస్టెడ్‌గా లేరు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని తను చూస్తా ఉన్నారు. మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్తున్నారు. మీరు హ్యాపీగా ఉంటున్నారు. మీ లైఫ్‌లో మీకు గ్రోత్ ఉంది. అండ్ మీరు మీ కెరియర్ విషయంలోనే మీరు చాలా బిజీ అయిపోతున్నారు. మనీ మేకింగ్‌లో ఫోకస్‌గా ఉన్నారు. సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు అని పర్సన్‌కి తెలుస్తుంది. అండ్ మీరు ఈ పర్సన్ నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మళ్ళీ మీ వెంబడ మళ్ళీ మిమ్మల్ని చేసేయాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందనమాట. ఈ పర్సన్ మీ ఆఫీస్ రిలేటెడ్ పర్సన్ అయినా ఉండాలి. లేదా తను హయ్యర్ పొజిషన్‌లో ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ డివోర్స్ కేసెస్ లాంటిది ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ గూడా ఉండొచ్చనమాట. అలాంటి వారితో గూడా మీరు డీల్ అవుతా ఉండొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? ఏస్ ఆఫ్ కప్స్ బ్యూటిఫుల్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ గూడా ద ఫుల్ కార్డ్ వచ్చింది. బ్యూటిఫుల్. ఈ పర్సన్ ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ మీ ప్రేమకి తను ఫిదా అవుతున్నారు అని చెప్పొచ్చండి. అంటే మీరు చూపించే కేరింగ్ ఏదైతే ఉంటుందో ఈ పర్సన్‌ని మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ఆగేలాగా చేస్తుందనమాట. తను ఎంత దూరంగా పారిపోవాలనుకున్నా మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత అలా ఉంటుందనమాట. ఓకే. అందుకనే ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ మీ వైపే చూస్తా ఉన్నారు. మళ్ళీ తనెంత దూరం పారిపోవాలనుకున్నా మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ఆగడం ఈ పర్సన్. తనకి చాలా ప్రేమ అనేది అంటే మీరు చాలా ప్రేమ చూపిస్తారు గదా! దానికి పర్సన్ చాలా ఫీల్ అవుతారనమాట. ఆ ప్రేమ, ఆప్యాయత అనేది పర్సన్‌కి ఎవరి దగ్గర తనకి లభించడం లేదండి. ఇక్కడ లభించడం లేదు. ఈ కార్డ్‌లో గూడా తనకి లభించడం లేదు. మళ్ళీ తను మీ వైపే వస్తా ఉన్నారనమాట. ఆ ప్రేమ, ఆ కేరింగ్ ఈ పర్సన్‌కి మీ వైపే లభిస్తుంది. ప్రెజెంట్ మీరు చాలా ప్రాక్టికల్‌గా ఉండి ఉంటారు. ఎమోషనల్‌గా లేరు. మీ లైఫ్‌లో మీరు కెరియర్ వైస్‌గా ముందుకెళ్తా ఉండొచ్చు. లేదా చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా ఎదుగుతా ఉండొచ్చు. మీ లైఫ్‌లో మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. పర్సన్ ఎందుకో మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. మీ లైఫ్‌లో మళ్ళీ రావాలి అనే ఇంటెన్షన్ తనకుంది. మళ్ళీ రీయూనియన్ అయితే కావాలన్నమాట ఈ పర్సన్‌కి. ప్రెజెంట్ ఈ పర్సన్ మనసులో గూడా మీ మీద తనకి చాలా ప్రేమైతే ఉందండి. ఈ పర్సన్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లవర్స్ ఎవరైనా ఉండొచ్చన్నమాట. ఓకే. మ్యారేజ్ అయిన వారైతే ఈ పర్సన్ మీతో హ్యాపీగుండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. సింగిల్ ఉండేవారికి పర్సన్ తనకి మీ మీద చాలా లవ్ అయితే ఉంటుంది. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ గూడా చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ ఇప్పుడు తన మనసులో ప్రేమ అనేది పొంగి పొర్లుతుంది. అంటే ఇక్కడ కప్‌లో వాటర్ ఫుల్ అయ్యి కింద డ్రాప్స్ అనేది పడుతుంది కదా! అలాగే మీ పర్సన్ మనసులో గూడా ప్రెజెంట్ అయితే మీ మీద తనకి చాలా ప్రేమ అనేది కలుగుతుంది. అండ్ ఎప్పుడు మిమ్మల్ని ఒక మంచి పర్సన్ లాగా అండ్ ఈ పర్సన్‌కి మీ మీద మంచి గౌరవం, మంచి ఒపీనియన్ అనేది పర్సన్‌కి ప్రెజెంట్ అనేది ఉందన్నమాట. మేబీ తను వేరే వారి చేతిలో మోసపోయారా? లేదా వేరే వారి గుణం ఏంటిది ఈ పర్సన్‌కి తెలిసిందా? దాని వలన ఈ పర్సన్‌లో మార్పు అనేది కనిపిస్తుంది. డెఫినైట్‌లీ తను మారతారండి. ఓకే.
మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్. మళ్ళీ ఇక్కడ ఫూల్ కార్డ్ అండి. ఈ పర్సన్ ఎందుకో మీకు అపాలజీ అడగాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి చాలా ఉందండి. ఈ పర్సన్ ఏదో విషయంగా మోసం చేశారా? లేదా మీ మనసుని గాయపరిచారా? లేదా మిమ్మల్ని దూరం పెట్టారా? లేదా మిమ్మల్ని అనాథలాగా చేసి వదిలేసి వెళ్ళిపోయారా? ఈ పర్సన్ తెలుస్తుంది తనకి. మిమ్మల్ని తను చాలా మోసం చేశారు, నమ్మించి మోసం చేశారు అని. మళ్ళీ పర్సన్ ఎందుకు మళ్ళీ తను అయితే అపాలజీ అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఏదో కఫ్ ఆఫర్ లాంటివి తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఇన్ని రోజులు తన మనసులో ఫీలింగ్స్ మీతో చెప్పలేదు. తను ఏ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. తన మనసులో అసలు ఎలాంటి ఉద్దేశ్యం ఉంది మీకు తెలియడం లేదు అంటే ఈ పర్సన్ తను ఓపెన్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. తన లవ్ కానివ్వండి, తన మనసులో తను ఏం ఫీల్ అవుతున్నారు మీ విషయంలో అనేది ఈ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారు. రీయూనియన్ అయితే చేయబోతున్నారనమాట ఈ పర్సన్. కానీ ఇక్కడ ఇన్‌మెచ్యూరిటీ అనేది చూపిస్తుందండి. మీ పర్సన్‌లో ఇన్‌మెచ్యూరిటీ డెసిషన్స్ అనేది చాలా ఉంటాయి ఈ పర్సన్‌లో. హ్మ్. చెప్పాను కదా! ఫస్ట్ కార్డే మ్యారేజ్ కార్డ్ వచ్చింది. ఈ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారండి. ఇక్కడ మ్యారేజ్‌కి సంబంధించిన కార్డ్సే ఎక్కువున్నాయి. సో, మ్యారేజ్ చేసుకోవాలి. మీతో లాంగ్ టైమ్ ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. అంటే మ్యారేజ్ చేసుకున్నా, చేసుకోకపోయినా మీతో లాంగ్ టర్మ్ ఉండాలి. మీరు తన లైఫ్‌లో ఉండాలి. అది తను బతికి ఉన్నన్ని రోజులు మీరుండాలి. మీ ప్రేమ, ఆప్యాయత అనేది తనకి లభించాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్ అండ్ మీకు చాలా దూరమైన పర్సన్ చాలా ఇయర్స్ అయిందా? చాలా మంత్స్ అయిందా? అలాంటి పర్సన్ వైపు నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఏదో విషయంగా ఈ పర్సన్ అయితే మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారండి. అది మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్ప్రైజ్ లాగా ఉంటుందనమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావడమా, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ పర్సన్ వైపు నుంచి కాల్ ఆర్ మెసేజ్ ఆర్ గిఫ్టు అలాంటిది గూడా మీరు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందనమాట కొంతమందికి. ఓకే. మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు. మీ పర్సన్ మీ గురించి తను తెలుసుకుంటున్నారండి. వేరే పర్సన్ దగ్గర లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా లేదా మీ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మీ గురించి తను తెలుసుకుంటా ఉన్నారనమాట. ప్రతి ఒక్క విషయం మీ పర్సన్‌కి మీ గురించి తనకి తెలుస్తుంది. మీ లైఫ్‌లో మీరెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ లైఫ్‌లో వేరే అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? లేదా మీరు తన గురించే వెయిట్ చేస్తా ఉన్నారా? అనేది ఈ పర్సన్‌కి తెలుస్తుందనమాట. ద హర్మిట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. స్టక్ అయిపోతున్నారు ఈ పర్సన్. ప్రెజెంట్ మీ ఎనర్జీ అనేది చాలా హయ్యర్‌లో ఉందండి. ఈ పర్సన్ ఎందుకో మిమ్మల్ని ఇలా చూసేసరికి తన మనసంతా చాలా బాధగా ఉంటుందనమాట ఈ పర్సన్‌కి. అంటే మీ లైఫ్‌లో మీరు డే టు డే చాలా హ్యాపీగా ఉంటున్నారు. లేదా మీకు మీ ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా ఎక్కువగా ఉండొచ్చనమాట మీ లైఫ్‌లో. మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మీ ఎనర్జీ హయ్యర్‌లో ఉంది. ఈ పర్సన్‌ని మీరు చాలా మంది కేర్ చేయడం లేదు. తను ఉన్నా, లేకున్నా మీకు ఫరక్ పడదు అన్నట్టుగానే మీరు ఉంటున్నారు ఇప్పుడు ప్రెజెంట్. ఈ డైలాగ్ అనేది మీ పర్సన్‌లో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఆ ఎనర్జీకి మీరు వచ్చారు. అండ్ అంతకుముందు మీ లో ఎనర్జీకి మీ పర్సన్ వెళ్ళిపోయారనమాట. అంతకుముందు మీరు ఎంతైతే బాధపడ్డారో, ఎంతైతే సఫర్ అయ్యారో ఈ పర్సన్ విషయంలో, ఎంతైతే కుమిలిపోయి ఏడ్చారో అదంతా ఈ పర్సన్‌లో ఉంటుందనమాట. స్టక్ అయిపోతున్నారు. మీరు ఇప్పుడు ప్రెజెంటు ఒక స్టార్ లాగున్నారు. సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. సో, మిమ్మల్ని ఇలా చూసి పర్సన్ ఎందుకో మళ్ళీ మీ వైపు రావాలి అని తనకి ఇంటెన్షన్ ఉందనమాట. కానీ మళ్ళీ ఇంకో వైపు వెళ్ళాలా? వద్దా? అనేది మళ్ళీ ఇంకో వైపు. కానీ తన మనసు తన కాలనేది వెనుక పడడం లేదు. మళ్ళీ మీరే కావాలి అనే విధంగా తన మనసు అనేది తనకు చెప్తుందనమాట. సో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్‌కి. అంతకుముందు ఫ్యామిలీ ఒప్పుకోరని చెప్పడం గానీ, లేదా సొసైటీ గురించి ఏదేదో కబుర్లు మీతో చెప్పి ఉండొచ్చు. ఏదైనా చెప్పి ఉండొచ్చు. ఈ పర్సన్ మళ్ళీ ఎలా వెళ్ళాలి? ఎలా మాట్లాడాలి? తనకి అర్థం కావడం లేదనమాట. స్టక్ అయిపోతున్నారు ఈ పర్సన్.
ఈ పర్సన్‌కి ఏంటిదంటే ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. మేబీ ఆ రోజు అలా మాట్లాడావు కదా! మళ్ళీ ఈ రోజు ఎలా వస్తావు? ఇదంతా ఎలా అవుతుంది? అనే విధంగా మీరేదైనా క్వెషన్ చేస్తారేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. లాస్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? 6 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. మళ్ళీ మ్యారేజ్ కార్డ్. తన ప్రేమంతా మీకు పంచాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందండి. మీరు చాలామంది మ్యారేజ్ అయిన వారైతే లేదా మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారంటే, ఈ పర్సన్ లైఫ్‌లో తను చాలా కష్టపడతా ఉండొచ్చు. కానీ తన మీద ప్రేమ చూపించేవారు, తనని అర్థం చేసుకునేవారు తన లైఫ్‌లో లేరు. సో, ఈ పర్సన్ ఆ ప్రేమ, ఆ కేరింగ్ ఈ పర్సన్‌కి మీ వైపు నుంచి తనకి లభిస్తుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఈ పర్సన్ మిమ్మల్ని గూడా తను దూరం పెట్టి ఉండొచ్చనమాట. కానీ ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలనుకుంటున్నారు. అంటే తను ఆహ్, ఇదంతా తప్పు అని తనకి దెలిసినా, లేదా తన లైఫ్‌లో తను బేసిక్‌గా ఉంచుకోవడానికి తను ట్రై చేస్తా ఉన్నా, లేదా తను ఫ్యామిలీ గురించి ఆలోచిస్తా ఉన్నా, వారి పర్సన్‌ని అసలు అర్థం చేసుకోవడం లేదనమాట. ఎంత కష్టపడినా ఒంటరి జీవి అన్నట్టుగా ఈ పర్సన్ బతుకుతా ఉండొచ్చనమాట. అందుకే ఈ పర్సన్ మీ వైపు రావాలనుకుంటున్నారు. మీ ప్రేమ, మీ కేరింగ్ ఈ పర్సన్‌కి కావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ సింగిల్ చూసేవారికి పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఈ పర్సన్ తీసుకొని రాబోతున్నారనమాట. అతి తొందరలో ఇక్కడ మ్యారేజ్ అనేది చూపిస్తుందనమాట. మేబీ 4 మంత్స్ లోపలే ఆర్ 10 వీక్స్ కూడా కావచ్చనమాట. ఓకే. ఆ లోపల చాలా మందికి మీ పర్సన్ మీ లైఫ్‌లో రాబోతున్నారండి. మీరనుకున్న ప్రేమ, కేరింగ్ ఈ పర్సన్ వైపు నుంచి మీకు దొరుకుతుందనమాట. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే, మీరు తనని అర్థం చేసుకుంటే చాలు, తను మీ దగ్గరికి రావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కానీ పర్సన్ విషయంలో మీరు చాలా మంది మోసపోయారు. ఆ బాధని మళ్ళీ మీరు తేరుకోలేకపోతున్నారు. మళ్ళీ పర్సన్‌ని ఎలా నమ్మాలి? ఎలా నమ్మి పర్సన్‌ని మళ్ళీ తనతో మీరు మేబీ మ్యారేజ్ అని, లేదా తనతో లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి మీకు అర్థం కావడం లేదు. అలాంటి మెసేజ్ అయితే ఇక్కడ ఉందనమాట. మీరు చాలామంది ప్రెజెంట్ అయితే మీ మీ పర్సన్‌ని తలుచుకొని మీరు చాలామంది బాధపడతా ఉన్నారు. ఈ పర్సన్ ఇలా మోసం చేశారు. ఇంత కేరింగ్ చూపించాను. అంటే మీరు తన విషయంలో ఏదైతే చేశారో అదంతా మీరు పదే పదే తలుచుకొని బాధపడతా ఉండొచ్చనమాట. ఓకేనా? ఓకే అండి. ఇక్కడ రాసులంటే ఆల్ సైన్స్ వారు మీరు చూసుకోవచ్చు హ్యాపీగా. ఓకేనా? అన్ని రాసుల వారు ఇక్కడ ఉన్నారు. కొన్ని నంబర్స్ చెప్పమంటే చెప్తాను. నంబర్ 4, నంబర్ 6, నంబర్ 8, నంబర్ 9, నంబర్ 10, నంబర్ 1, నంబర్ 7, నంబర్ 8, నంబర్ 4 అండ్ కొంతమందికి 555 నంబర్, కొంతమందికి 18 నంబర్. అలా ఇది మీ డేట్ ఆఫ్ బర్తా లేదా మీకు మీ పర్సన్‌కి సంబంధించిన ఏదైనా నంబర్ గూడా దీంట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు అన్ని రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు ఎవరి మీదో మీరు చాలా అబ్సెసివ్‌గా ఉంటారండి ఈరోజు. అండ్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఓర్వకపోవడం, ఓర్వలేని గుణం అనేది మేషరాశి వారిలో ఉంటుందన్నమాట ఈరోజు. అండ్ వృషభ రాశి వారు మీరు చాలా కష్టపడుతున్నారు. కానీ మీ కష్టానికి ప్రతిఫలం అనేది మీకు రావడం లేదు అని మీరు బాధపడతా ఉన్నారనమాట. అండ్ మిథున రాశి వారు మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. కర్కాటక రాశి వారు మీరు ఈరోజు మీ కెరియర్ విషయంలో
అండ్ మనీ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మేబీ మీ మనీ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోయిందా? లేదా మీకు ఎవరైనా ఇచ్చేది ఉందా? లేదా మీరు ఎవరికైనా ఇవ్వాలా? దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు మీ ఫ్యామిలీ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీ ఫ్యామిలీతో కూడా మీరు చాలామంది హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్‌లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తారు. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఈ పర్సన్ రాశి మేషం, సింహం, ధనుసు రాశి. అండ్ తులారాశి వారు ఏదో విషయంగా తులారాశి వారు బాధపడుతున్నారు అండ్ హీల్ అవుతున్నారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు మీకు స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయండి మీకు. ఏదో విషయంగా బాధపడుతున్నారు మీరు. అండ్ ధనురాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు ఏదో విషయంగా. అండ్ మకర రాశి వారు మీకు క్లారిటీ వస్తుంది. అండ్ చాలా అందమైన పర్సన్ కూడా మీ లైఫ్‌లో రావచ్చు. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ధనురాశి వారికి మేబీ ఎవరి విషయంలో అయినా మీకు హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. బాధపడతారు ఈరోజు. అండ్ కుంభరాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. వారు మీ లైఫ్‌లో ఉండేటట్టుగా. అండ్ మీనరాశి వారు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మీ ఎనర్జీలో మీరు ఉంటారు. ఎవరిని చేసేయరు. అండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. చాలా అందంగా కనిపిస్తారు ఈరోజు. మీ గురించి మీరు సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటా ఉంటారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.